మేడం మీరు టీ తాగారా? తాగాను నిఖిల్, మీరు తాగారా? తాగాను. పొద్దున్నే టీ తాగకపోతే తల పగిలిపోతుంది. అదే టిఫిన్ చేశారా మీరు? చేసిన మేడం. మేడం స్కూల్లో ప్రత్యేకం వచ్చినాడు. వచ్చారు సార్, మీకు తెలియదా? తెలియదు మేడం. మీకేంటి సార్, మీకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు. మొన్నటిదాకా విలేజ్కి పోయి వచ్చిన మేడం. అవునా? అవును మేడం. మేడం ఇంత పొద్దుగా ఎందుకు రమ్మన్నారు మేడం? నేను మళ్ళీ ఒకసారి విలేజ్కి వెళ్ళి పేరెంట్స్ని కలిసి వద్దాం. అవునా మేడం? అవును మేడం. మొన్ననే క్యాంపింగ్ అయింది, మళ్ళీ ఎందుకు మేడం? వెళ్ళినాం, కానీ ఈరోజే స్కూల్ స్టార్ట్ కదా, పిల్లలు మళ్ళీ వ్యాన్ ఎక్కి ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడిపోతారు. అందుకనే ఒకసారి నేను విలేజ్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వద్దాం. A few moments later. అప్పుడు పోయింది, ఎప్పుడు వస్తాడో ఏం. ఈ వాడలు పడి ఇట్నాలు పెట్టాం, ఎట్లా ఏమో. ఏమైంది బావా, బాయిలకి ఏమైనా నీళ్ళు వచ్చాయా? ఇప్పుడే వస్తే నీళ్ళు ఒకటే వాడవాడు అంతా మొత్తం చెత్తనే ఉండే బాయిల. అప్పుడు నేను చెప్తే విన్నావా? బాయిలో చెత్త తీపిద్దామంటే చెప్తే వినకపోతివి. ఏం తిప్పుతావు? ఇప్పుడు చూడు, తోటలంతా నాలుగు పోసుకోబట్టి మనం వానల కోసం చూడబడితిమి. నాలుగు పోసుకుంటే పోసుకుంటే చూడిపోకరి అందరు ఏడుతురు నాలుగు పోసుకొని. వానలు పడేదాకా సుదంతి వానలు పడ్డానికి వేసుకుందాం. ఈయన చెప్పింది కూడా నిజమే కదా. సరే ఫోన్ వస్తుంది బావా, అప్పటి నుండి ఫోన్లు వస్తున్నాయి, ఫోన్ల మీద ఫోన్లు, ఎవరో చూడు. హలో మేడం. స్నానం పోస్తా, పంపిస్తా మేడం. ఖచ్చితంగా పంపిస్తా. సరే మేడం. ఎవరు బావా మేడం అంటున్నావు? ప్రైవేట్ స్కూల్కి ఫోన్ చేస్తారు బాబు. ఆ స్కూల్ వాళ్ళు అంటారు, ఈ స్కూల్ వాళ్ళు అంటారు, ఏ స్కూల్కి పంపాలనో అర్థమైతలేదు. ఏ స్కూల్ అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా గదే చదువు చెప్తారు. గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే అయిపోతుంది, చదువు మంచి చదువుకుంటే అయిపోతుంది. అవును కదా బావా, వాళ్ళ మైండ్ మంచుకుంటే ఎక్కడైనా వస్తుంది. 2 hours మేడం later. ఇంటికాడ పిల్లలు ఉన్నారంటావా మేడం? పదండి సార్ చూద్దాం. ఇక్కడ ఇంట్లో పిల్లలు ఉన్నట్టున్నారు. సార్ 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 పిల్లలు ఉన్నారా సార్? ఇక్కడ ఉన్నారు సార్ మా ఇంట్లో. ఉంటే గవర్నమెంట్ కి పంపించండి సార్. సరే సార్, పంపిస్తాం. అక్కడ బుక్స్ ఫ్రీ, స్కూల్ డ్రెస్ ఫ్రీ, అన్ని ఫ్రీయే సార్. సరే సార్, పంపించండి సార్ మరి. సరే సార్, పంపిస్తాం ఖచ్చితంగా మీ దగ్గరనే. ఓకే సార్. అక్కడ ఫుడ్ ఇట్లా ఫ్రీ ఉంటుంది సార్. ఓకే సార్. ఇంటికాడికని పెట్టుకోవడం ఏం లేదు సార్ ఫుడ్. సరే సార్. మేడం ఇక్కడ ఇంకో ఇల్లు ఉన్నట్టుంది కదా? ఇక్కడ ఉన్నట్టుంది సార్. అడుగుదామా మేడం? అడుగుదాం. ఇక్కడ పిల్లలు ఉన్నారా మేడం? ఉన్నట్టున్నారు సార్. సార్ మేడం. సార్ ఎవరు ఎవరు కావాలి? గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన మేడం నేను. పిల్లలు ఉన్నారా మేడం? కూర్చోండి సార్. మేడం బిల్ తాగుతారా మేడం? ఇదిగోండి సార్ మేడం. లడ్డు ఇట్లా అన్న సార్ మేడం వచ్చిర్రు.
మేడం మీరు పిల్లల్ని ఎటు పంపిస్తారు, గవర్నమెంట్ స్కూల్ కా ప్రైవేట్ స్కూల్ కా? లేదు సార్, మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం. ఎందుకు మేడం, గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ? ఏముందని గవర్నమెంట్లో ఏమి ఇస్తారు? లేదు, మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం సార్. గవర్నమెంట్ స్కూల్కే ప్రైవేట్ పంపించాలి. స్కూల్ అయితే మంచిగా చెప్తారు, మంచి కేరింగ్ ఉంటది, ఇక్కడ బాగుంటది. గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు ఫ్రీ, ఉమ్, యూనిఫామ్స్ ఫ్రీ, ఉమ్. ఆడ మంచి ఆటలు ఆడిపిస్తారు. ఇప్పుడు ఇలాగే అంటారు, కానీ వాళ్ళ స్టడీ ఏంది అనేది ప్రైవేట్ లోనే నాకు బాగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ఇప్పుడు మంచిగానే చెప్తున్నారు మేడం. ఇప్పుడు కొత్త సాలరీ ఇట్లా అందరు కొత్త వాళ్ళు వచ్చారు మేడం. ప్రైవేట్ స్కూల్కి వద్దు, మా గవర్నమెంట్ స్కూల్కే పంపించండి. లేదు మేడం, మేము ప్రైవేట్ స్కూల్కే పంపిస్తాం, మాకు అక్కడనే బాగా అనిపిస్తుంది. అక్కడ పైసలు వేస్ట్ మేడం, ఇక్కడనైతే ఏం ఖర్చు ఉండదు. ఇంత ఉండి మటుకి పిల్లల కోసమే కదా. ఇప్పుడు పక్క వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఎక్కిరిస్తారు. సార్ ఇంత ఉండి కూడా మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు అని ఎగతాళి చేస్తారు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేమా, మాకు జాబులు రాలేవా? పంపించండి, ఏం కాదు. లేదు మేము ప్రైవేట్ స్కూల్కే పంపిస్తాం. ఎందుకు మేడం, రేషన్ కార్డులు గవర్నమెంట్, బియ్యం గవర్నమెంట్, ఎట్లా మేడం గవర్నమెంట్ వాడుకొని మళ్ళా ప్రైవేట్ల కంటే? పింఛన్ కూడా గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఏం తక్కువైంది మీకు? గవర్నమెంట్ లో పంపిస్తే అయిపోతుంది కదా. సరే, క్షమించండి మేడం, మీ స్కూల్కే పంపిస్తాం. మీ స్కూల్ కాదు, మన స్కూల్. సరే మేడం, మన స్కూల్కే పంపిస్తాం సరే, పిల్లల్ని. పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.